చూడండి మనకి. సో మనకి ఇక్కడ ఏమంటున్నా అనిపిస్తుంది, ఇక్కడ 2 ఇక్కడ 4 పెట్టుకోవచ్చు. దీనికి డబలే కదా ఉండాల్సింది. ఏ నెంబర్ అని అనుకో, ఇక్కడ 3 అనుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 6 డబల్ ఉండాలి అంతే. సో ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఒకవేళ ఇప్పుడు దీంట్లో 4/5 కాబట్టి ఇప్పుడు 3/4 4 క్యాన్సిల్ అంటే ఎన్ని భాగాలు అవుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ దానికి 2:4 ఏముంటుంది. ఇప్పుడు ఇట్లా రేషియో కనుక్కుంటే చాలు, సింపుల్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు అంటే, అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు, 10% ఇచ్చినాడు. ఎంత అంటున్నాడు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఎన్ని వాయిదాలంట, 3 వాయిదాలంట. చూడండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ ఇన్స్టాల్మెంట్ కంపారిజన్ చేస్తున్నాడు. మనకి 3 ఇన్స్టాల్మెంట్ ఈ రేషియోలో ఉన్నాయని క్వశ్చన్ చెప్తున్నాడా లేదా, చెప్తున్నాడా. ఇప్పుడు చెప్పండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే రేషియో ఏమవుతుంది 10:11. సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి. ఇప్పుడు మనం వీటిని కంపారిజన్ చేయాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాడు, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వీటితో కంపారిజన్ అంటే వాడు ఇచ్చిన ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ మనం చేసుకోవాలంటే కదా ఫస్ట్ మనం సమానంగా ఉండాలి. మనం సమానంగా ఉంటే ఈ వాల్యూని తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఇస్తే అవన్నీ రేట్లు అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వద్ద 100 రూపాయలు ఉండదు, నీ వద్ద 100 రూపాయలు ఉండదు, 300 కూడా 100 రూపాయలే ఉండదు. కాకపోతే రేషియో ఎట్లా ఉండాలి, 2:4:3 అని ఉండాలి అనుకోషన్కు. రెండో నియమితో ఏంటి చేస్తావు, ఫస్ట్ నియమితో ఏంటి చేస్తావు, 2తో చేస్తే 200 అవుతుంది. 3 నియమితో ఏంటి చేయాలా, 4తో చేస్తే వానికి ఏమవుతుంది 400 అవుతుంది. 3 నియమితో ఏంటి చేయాలా, అప్పుడు ఫస్ట్ వన్కి సెకండ్ థర్డ్ వన్కి రేషియో ఏమొస్తుంది 2:4:3 వస్తుంది. అట్లా ఉండాలనుకుంటే ముగ్గురు దగ్గర ఏముండాలి, ఫస్ట్ సమానం ఇన్స్టాల్మెంట్ ఉండాలా. మనకి ఇప్పుడు సమానం ఉండదే కాబట్టి సమానం చేయాలి. ఫస్ట్ ఏం చేయాలా, సమానం చేయాలి. చేస్తే ఏమైతే చెప్పండి, దీన్ని సమానం చేయాలంటే ఏమితో చేయాలా, 11తో చేసి దీన్ని కూడా 11తోనే చేయాలి. దీన్ని 11 స్క్వేర్తో చేస్తే కదా దీన్ని కూడా 11 స్క్వేర్తోనే చేయాలి. రైట్. సో ఇప్పుడు చెప్పండి ఇదేమొస్తుంది, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది మనకి, అన్ని ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇంకా అదే వచ్చేది. సో ఇది ఎంత వస్తుంది చెప్పండి, 1210. ఇది ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, రైట్ అంతేనా. ఇప్పుడు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎట్లుండాలా, ఈక్వల్ ఉండాలా. అక్కడ రేషియో మనకి రేషియో కనపడట్లేదా, 2:4:3 కనపడట్లేదా. ఈచ్ ఇన్స్టాల్మెంట్ కావాలంటే లెక్క మీద ఇంకోసారి చదువుతుంది చూడండి. ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 3/4 ఆఫ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనే క్వశ్చన్ ఇచ్చినాడు. అర్థమవుతుంది కదా. సో మనకి ఇప్పుడు ఈ రేషియోలు ఏం చేయాలి, మొత్తాన్ని రేషియోలని చెప్పండి. ఇక్కడ కూడా 1:3:1 వస్తుంది, ఇక్కడ కూడా 1:3:1 వస్తుంది. ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్. అయితే లాస్ట్ కనుక్కోమని ఏం కనుక్కోమన్నారు చెప్పండి రా చూద్దాం. అయితే ప్రతి సంవత్సరం చెల్లించే వాయిదా మొత్తం ఎంత, ప్రతి సంవత్సరం చెల్లించే వాయిదా మొత్తం ఎంత అని క్వశ్చన్ అంటున్నారు. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకు 3. సో మనకి ఫస్ట్ దాన్ని ఏముంటుంది చేయాలా, ఏముంటుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2, తర్వాత 3, 4, తర్వాత 3. సో చెప్పండి మనకి ఇన్స్టాల్మెంట్ ఏంటి చేస్తే ఏమొస్తుంది చెప్పండి. సో ఇక్కడ కూడా చేయాలి, మళ్ళీ అక్కడ కూడా చేశారు. ఓవరాల్గా చేయాలని అర్థం. ఎంత చేయాలా, ఓవరాల్గా చేయాలని అర్థం చూడండి. అది చెప్పండి ఏమొస్తుంది చెప్పండి, చెప్పండి ఇది చెప్పరా. 2, 6, 6, 2. ఇది అయితే 4 3 12, 4 3 12, 13, 4 1 4, 5. నెక్స్ట్ 3 1 3, 3 3 9, 3 3 9, 3 1 3. రైట్. సో ఇక్కడ ఇంకేమొస్తుంది చెప్పండి, ఇది 2తో చేయండి. ఇది 2 1 2 2 4 2 1 2. నెక్స్ట్ దీన్ని 4తోనా, తర్వాత 3తోనా 3. సో ఇదే కదా మనకు అమౌంట్, ఇదే కదా అమౌంట్ ఇచ్చిండేది వాడు. సో అమౌంట్ ఎంత చెప్పండి, ఏంటి చెప్తే రేట్ చెప్తారులే మీరు. సో 9820కి మనకు ఎంత ఇచ్చినట్లు అమౌంట్ 34,370 ఇచ్చినట్ల. 34,370 కదా. రైట్ రైట్. సో ఇప్పుడు చూడండి మన లాస్ట్ క్వశ్చన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అడిగినాడా, ప్రతి వాయిదా ఎంత అడిగినాడా, ప్రతి సంవత్సరం చెల్లించే వాయిదాల మొత్తం ఎంత అని అంటున్నాడు. అంటే ఇది కనుక్కునాలా, ఇది కనుక్కునాలా, ఇది కూడా కనుక్కునాలా. అర్థమైనా, ఇది కనుక్కునాలా, ఇది కనుక్కునాలా, ఇది. ఎందుకంటే 3 ఇన్స్టాల్మెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా. చెప్పండి ఫస్ట్ ఇది కొట్లు కొట్టండి. ఫస్ట్ ఇది పోతుంటే చూడండి డైరెక్ట్ ఏడన్నా బాధ 7 వచ్చాయి కాబట్టి బాధ ఏడన్నా పోతానే ఎక్కడ బాధ. చూడండి మనకి ఆప్షన్స్లో మ్యాక్సిమము వీటితో పోయేటివి ఏమైనా ఉంటుంది చూడండి రా.
మనకి ఏమంటారు అర్థం కాలే. ఈ 2:4:3తో పోయేటివే ఒకవేళ ఎక్కువ ఉంటే ఆప్షన్స్ అవి చేద్దరు, తర్వాత చేద్దరు. అవి లాస్ట్కి ఇది ఆప్షన్ త్రూ అని చెప్తాను నేను. ఫస్ట్ మీరు వాల్యూస్ కనుక్కునేది నేర్చుకోండి. ఆప్షన్ త్రూ అప్పుడే పెడతారా, మాకు తెలియదు ఆప్షన్ త్రూ చెప్పేది చెప్తాను లాస్ట్కి. అప్పుడే ఆప్షన్ పెడతారా అప్పుడు డైరెక్ట్గా. ఫస్ట్ ఇది లెక్క చేసి నేర్చుకోండి. ఫస్ట్ మనకి ఏమున్నది అక్కడ 2 6 2 6 6 ఒకటైనా కనుక్కునండి, తర్వాత మిగతాదైనా కనుక్కుందరు. చూసి చెప్పండి ఎక్కడి వరకు పోతుంది ఇది? 2తో పోతుంది కదా ఇది. 2 4 8 2 9 18 2 1 2 2 1 2 3 2 3 2 1 ఇంకేడ పోతుందరా? ఇది పోతుంది చూడండి, ఇది 7తో పోతున్నట్లు చూడండి. 7తో పోతుంది ఇది. 7 1 7 7 9 63 7 4 28 28 ఒక 6 34 కదా. సో 343 పోతుంది కదా. ఏది 7తో పోదా? డైరెక్ట్ దీన్ని ఇదే నన్ను ఏమంటానంటే దీన్ని 491 7 చేయండి. 7 1 7 7 9 63 అంటే ఇంకా 6 మిగిలి ఉంటుంది. 3 వచ్చేది కదా ఇక్కడ. సో నెక్స్ట్ 7 4 28 ఒక 6 అంతే 34 37 అనేది పోతుంది కదా. సో డైరెక్ట్ 7తో పోతుంది కదా ఇది. సో ఇప్పుడు చెప్పండి ఇది 7 1 7 నెక్స్ట్ 7 ముళ్ళ 21 నెక్స్ట్ 7 ముళ్ళ 21 22 23 నెక్స్ట్ 7 1 7 1 2. సో నార్మల్గా ఎంత వచ్చింది మనకి 9317. సో 9317 అనేది ఏ ఆప్షన్స్లో ఉండదు? ఆప్షన్ డీలో ఉండదు. సో అట్లా ప్రతి ఇన్స్టాల్మెంట్ కనుక్కోవాలా. ఇప్పుడు చెప్పండి మీరు ఆప్షన్ త్రూ చేయాలంటారు కదా, మరి ఆప్షన్ త్రూ అనేది చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఒకటి నార్మల్గా 2:4:3 అని కనిపిస్తుంది అదే రే 2:4:3 అనే కదా. ఇప్పుడు చెప్పండి మరి ఆప్షన్ ఏ అనేది మనకు వచ్చింది కదా ఆన్సర్, అది 2తో పోతుంది. యూనిట్ డిజిట్ వాల్యూ ఏముండదు యూనిట్ డిజిట్ వాల్యూ ఆడ చూడండి. ఆప్షన్స్లో ఏముండదు యూనిట్ డిజిట్ వాల్యూ అనేది. ఆప్షన్ డీలోన యూనిట్ డిజిట్ వాల్యూ ఫస్ట్ దానికి ఏముండదు 7 కాదు ఉండేది. మరి 7 అనేది యూనిట్ ఈవెన్ నెంబర్ అది కాబట్టి 2తో పోతుంది. మరి ఇప్పుడు ఏ రకంగా చెప్పండి ఆన్సర్ మీరు? డిజిటల్ సమ్ చేసేది సమ్ చేసేది కాదు. అర్థమైనా? ఇక్కడ రేషియోలు ఎందుకు వర్కౌట్ అవ్వవు అంటే ఇక్కడ చూడండి రేషియోలు వర్కౌట్ అవుతున్నాయి. ఇక్కడ ఎందుకు వర్కౌట్ కావంటే ఇవి జస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ నెంబర్ ఇక్కడ ఏమున్నాయి ఇంక్లూడ్ అయిపోతున్నాయి. ఇవి మాత్రమే కాదు కదా నెంబర్లు. ఈ 2 4 3 అనేది ఒకటినే నెంబర్లు. దీంట్లో 11 వచ్చేదినే లేదా? 11 వచ్చేదినే లేదా? సో ఖచ్చితంగా మీరు ఇట్లాంటి లెక్కలు చూసినప్పుడు ఇట్లా చూసేగిన అవి కొన్ని 11 యొక్క మల్టిపుల్స్ కూడా కావాల్సి వస్తుంది. కావాలంటే చూడండి ఆప్షన్ డీలో ఉండేవి ఫస్ట్ 9317 అనేది చెక్ చేయండి. 9317 అనేది 11 మల్టిపుల్ కాదంటే పోతుంది. 9317 అనేది 11తో పోతుందనే లేదా? చూడండి 7 1 3 10 1 9 10 కాబట్టి 10 10 డిఫరెన్స్ 0. సో 11తో పోతుంది. నెక్స్ట్ చూడండి 6 1 4 ఎంత? 10 8 1 3 ఎంత? సారీ 6 1 4 4 1 11 8 1 3 11 11 మైనస్ 11 పోతున్నదనే. బికాజ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11%. 10% అనేది కాబట్టి 11 అనేది వస్తుంది. సో 11 అంటే మనకి ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనేది ప్రతి దాంట్లో ఏముండదు. ఇక్కడ మీ ఈచ్ చెక్ చేయాలి ఆప్షన్ త్రూ చెక్ చేసేటప్పుడు అంతే కానీ ఇవిగా చెక్ చేసేది. అర్థమైనా? సో రేట్ ఎందుకని అంటే ప్రతి దాంట్లో కామన్గా ఉండేది ఏది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కామన్గా ఉంటుంది. ఇక్కడ ఏమింటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కామన్గా ఉంటుంది. సో ఇట్లాంటివి ఎప్పుడైనా ఆప్షన్లో చూడాలన్నప్పుడు మనం ఏం చేయాలనిపిస్తే అంటే ఈ ప్రొసీజర్ అంతా కొంచెం టైం పడుతుంది, నాకు టైం తక్కువ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడాలి. ఎందుకనిపిస్తే అంటే ప్రతి దాంట్లో వచ్చే విలువ ఏది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి కామన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ కామన్ వాల్యూ కాబట్టి అది ప్రతి ఆప్షన్లో పోతుంది అనేది చూడాలి. అంతేగాని రేషియోస్ కాదు చూసేది. రైట్. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. ఏమి ఇచ్చినాడు రా? ఏమి ఇచ్చినాడు అంటే 27 రైట్. ఏమి ఇచ్చాడు చూడండి. శాంసంగ్ ఫోన్ కొనడానికి 25,000 క్యాష్ చెల్లించవచ్చు, లేదంటే 520 రూపాయలు క్యాష్ డౌన్ పేమెంట్ కట్టి 20% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సమాన నెలసరి వాయిదాలలో చెల్లించవచ్చును. అయితే ఒక్కొక్క వాయిదా విలువ ఎంత కష్టం అంటున్నారు. రైటా? సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినాడు అంటే అమౌంట్ ఎంత ఇచ్చినాడు? అమౌంట్ 2500. రైటా? కానీ డైరెక్ట్ కొనాలంటే ఇంత కట్టాలా. లేదంటే వాడు ఏం చేసినాడు అంటే వాయిదాల్లో కట్టాలనుకుంటే ఏం కట్టాలంట?
వాయిదాల్లో కట్టాలని. సో వాయిదాల్లో కట్టాలని కష్టం అంటే మనకి ఎంత ఇచ్చినాడు పేమెంట్ అడా డౌన్ పేమెంట్, ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత కట్టినాడు 520 రూపాయలు కట్టాడు. సో 520 రూపాయలు మనం ఏం చేయాలా చెప్పండి, తీసేయాలి కదా. డౌన్ పేమెంట్ కొట్టి ఉంటుందా ఉండదు కాబట్టి తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది ఇంకా 12 నుంచి 2 పోతే ఎంత 1980 రూపాయలు. ఇప్పుడు దీనిపైన మనకు వడ్డీ వస్తుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇచ్చినాడు చెప్పండి వాడు 25% వార్షిక వడ్డీ రేట్ అంటున్నాడు వాడు. ఏమంటున్నాడు 25% వార్షిక వడ్డీ రేట్ అని కష్టం అంటున్నాడు. కానీ ఆడ లెక్కేసేది మాత్రం ఇన్స్టాల్మెంట్ దేనికి లెక్కేయాలంట చూడండి. 25% వార్షిక బాలవడ్డీ రేటుతో 4 సమాన నెలసరి. ఏమంటున్నాడు నెలసరి వాయిదాలు అని కష్టం. అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12%, సారీ 12 నెలలకి ఎంత ఇచ్చినాడు 25%. మనకి ఏం లెక్కేసుకున్నాడంట నెలకి ఎంత లెక్కేసుకున్నాడు, నెలకి ఎంత అవుతుంది ఒక నెలకి 25/12% వస్తుంది. 25 ఒక్క నెలకి కదా అర్జున్ వాడు ఇచ్చింది. మనకి ఏమనుకున్నాడు అర్జునుడిగా నెలసరి వాయిదాలతో నెలసరి అంటే ఒక్క నెలకి ఎంత అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 నెలలకి 25%, సంవత్సరానికి కదండి. సో 12 నెలలకి 25%. సో నెలకి ఎంత అవుతుంది ఒక నెలకి అవుతుంది 25/12. అట్లా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో చెల్లించాలంటున్నాడు చెప్పండి ఏమంటారు 4 సమాన నెలసరి ఇన్స్టాల్మెంట్లు చెల్లించాలి. అప్పుడు 4 నెలలు అప్పుడు ఇంటూ ఏం చెల్లింది 4. సో ఇప్పుడు చెప్పండి. సో ఇక్కడ మనకి అమౌంట్ ఎంత ఉంటుంది అంటే 1980 రూపాయలు ఉంటుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంటుంది మనకి ఏంటి సో మనకి ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి అమౌంట్ 1980 రూపాయలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 25/12 ఇంటూ ఎన్ని ఇట్లా 4 కాబట్టి మనకి బై 100 చెప్పండి. 0 క్యాన్సల్, 5 5 25, 5 2 10, 2 1 2 4 8 4 1 4 3 12, 3 1 3 6 18, 3 6 18. సో నెక్స్ట్ 5 6 30, 5 6 30 ఎంత అవుతుంది 33. ఎంత వస్తుంది చెప్పండి. ఇన్స్టాల్మెంట్స్ కదరా ఇచ్చిండేది ఇది. మరి ఇన్స్టాల్మెంట్స్ 4 ఇన్స్టాల్మెంట్స్ అనుకోసం అన్నాడు. సో మనకు ఫస్ట్ ఒక నెలకు వడ్డీ ఎంత అవుతుందో చెప్పండి. నార్మల్గా వడ్డీ కనుక్కున్నాడు చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ చాలా రోజులు కదా కనుక్కున్నాడు చూద్దాం. నాకు 4తో రాపిస్తారా మీరు రైట్ వచ్చేసిందే 165/4 అంటే మీకు ఇదే అబ్బాయి సింపుల్ ఇంట్రెస్ట్ 1980. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25/12%. ఒక నెలకి ఎంత అవుతుంది 165/4. కానీ వాడికి చెప్పిండేది 4 ఇన్స్టాల్మెంట్లో చెల్లించాలనుకుంటున్నాను. అప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది ఇంటూ 4 మొత్తమే 4 ఒక ఇన్స్టాల్మెంట్ 165/4 అంతేనే లేదా. సో ఇప్పుడు 4 కదా ఇన్స్టాల్మెంట్ చెప్పిండేది. సో ఇంటూ 4 చేసుకుంటే మీకు ఆన్సర్ తక్కువ వచ్చేస్తుంది కదా. ఎంత వస్తుంది 165 అంతేనే లేదా. సో ఇప్పుడు ఇది అసలు ఇదేమిది వడ్డీ. సో మొత్తం ఎంత అవుతుంది చెప్పండి 165 చేసుకుంటే గిన 5 8 1 6 చెప్పండి అబ్బా 14 అయిన తర్వాత ఏమవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ 9 ఏది ఇది ఇదేమిది ఇంట్రెస్ట్ అంతేనే కదా. ఇప్పుడు వాళ్ళ దాని ప్రకారం మనం చేసిండేది. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ నాన్న కూడా ట్రిక్ చెప్పి మనం ఫస్ట్ చేసేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కుంటుంటే లేదా. సో ఇప్పుడు నేను జాగ్రత్తగా అండి 2500 అమౌంట్ ఫస్ట్ డౌన్ పేమెంట్ తీసేస్తే 1900 అసలు అవుతుంది. సో 165 రూపాయలు వాడు ఏమంటున్నాడు అంటే నెలకి ఎంత ఫస్ట్ నెలకి ఇచ్చినాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్లా కాదు కట్టేది వాడు నెలకి వడ్డీ కనుక్కోమంటున్నాడు. సో నెలకు వడ్డీ ఎంత అవుతుంది అంటే 25/12% అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. అట్లా 4 సార్లు కట్టాలా రైటా. ఒక నెలకి ఎంత అవుతుంది 165/4. అప్పుడు 4 నెలలకి ఎంత అవుతుంది మొత్తము 165 రూపాయలు. సో ఇది వడ్డీ అసలు ఎంత ఇది. సో మొత్తం ఎంత అవుతుంది ఇది వాడు ఇచ్చిన లెక్క ప్రకారం. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చినాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు ఎంత వచ్చింది మనకి 25/12% ఇచ్చినాడు. అట్లా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టాలని చెప్పినాడు వాడు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. సో 4 ఇన్స్టాల్మెంట్. ఒకే ఇన్స్టాల్మెంట్ నార్మల్గా మనకి ఎంత అవుతుంది ఇంతకు ముందు 100 కదా. అప్పుడు 100 × 4 ఇస్తే ఏమవుతుంది చెప్పండి ఏమంటారు 400 ప్లస్ తర్వాత ఏం చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 6% వెనక అర్థం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 6. ఇది పక్కన 6 అని పెట్టుకున్నాం. ఇది ఇట్లా పెట్టుకున్నాను 12 25 12 అని ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుంది 6 అని కష్టం అనుకుంటే ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్ని వాయిదాలు ఇచ్చినాడు 4 వాయిదాలు. 4 వాయిదాలు అంటే ఒకటి ఏం చేయాలా
ఇచ్చిపెట్టాలి అంటే 3 అంటే ఇప్పుడు ఏమవుతుంది 3 2 1 ఎంతైతే 3 + 2 5 5 + 1 6 6 ఇది ఏమన్నా డౌట్ ఉంటుంది దీంట్లోనా సో ఇక్కడ 6 సో ఇక్కడ చూడండి ఇక్కడ 6 మరి 6 అని రాయొచ్చు అంటే 6 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో మనకి ఇక్కడ ఎంత ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 25/12 సో అప్పుడు 6 ఒకట్ల 6 2 12 సో ఇక్కడ 400 ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి 12 సగం ఎంత ఇస్తుంది అంటే 12.5 అంటే ఎంత ఇస్తుంది 412.5 ఏది అది అసలు ప్లస్ వడ్డీ మొత్తం మనకి ఎంత వచ్చింది కనుక్కుంటే ఇక్కడ కనుక్కుంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ సో 412.5కి ఎంత వచ్చింది మనకి 2145 వచ్చింది అయితే మనకి ఏం కనుక్కోమన్నాడు వాడు లాస్ట్కి ఏం కనుక్కోమన్నాడు రా అయితే ఒక్కొక్క వాయిదీలో సింపుల్ ఇంట్రెస్ట్ ఒక్కొక్క వాయిదీలో ఎప్పుడైనా ఏం కనుక్కోవాలా 100% అయితే కనుక్కుంటే చాలు చెప్పండి ఏమి మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు పాయింట్లు ఇచ్చాడా నియరెస్ట్ వాల్యూ ఏమని ఇచ్చినాడా ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చాడు అయితే ఒక్కొక్క విలువ ఎంత ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చాడు చెప్పండి మనకి ఏమైతుంది చెప్పండి ఇక్కడ నాకు ఒక పాయింట్ ఒకటే కదా ఉండేది తీసుకొచ్చి ఇంకో 0 పెట్టినండి ఇక్కడ యాడ్ పోతుంది చెప్పండి ఇది దీన్ని 2 చేసి ఇది ఏమొస్తుంది చెప్పండి రా ఎక్కడ ఇక్కడ 4 5 యాడ్ వచ్చింది ఇది 4 5 కదా రైట్ చూడండి మనకి ఎక్కడ పోతున్నది యాడ్ వరకు పోతుంది అయితేనే కొడతారా కొట్టండి 5 × 40 5 × 10 5 × 5 25 5 × 4 20 5 × 10 5 × 45 మళ్ళీ ఏమిటితో పోతుంది 3తో పోతుంది కదా 3 × 6 3 5 15 3 1 3 3 4 12 నెక్స్ట్ మళ్ళీ అయితే కొట్టండి 5 5 25 5 5 25 5 × 10 నెక్స్ట్ 5 1 5 1 నెక్స్ట్ 5 4 20 11తో పోతుంది కదా 11 1 11 3 సో 13 52 సో 520 రూపాయలు సో ఇక్కడ ఇది ఓకే ఇది మీకు ఇది అర్థమైంది ఇది నేను ఏమంటానంటే నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్ కూడా వాడి ఇచ్చిన ప్రకారం ఇది మనకి మొత్తం వస్తుంది కానీ మనకి ఎట్లా వస్తుంది మనం ఇది అనుకునేది కదా 4 ఒక ఇన్స్టాల్మెంట్ 100 4 ఇన్స్టాల్మెంట్ మొత్తం ఎంత అవుతుంది 400 బట్ మనకి 4 అన్నప్పుడు మనం ఏం చేయాలా 3 అని గుర్తుపెట్టుకోవాలి సో 3 అంటే 3 2 1 6 అవుతుంది 6 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తుంటే మనం మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ 25/12 కాబట్టి 25/12 చేస్తే మనకి ఎంత వస్తుంది 12.5 అంటే మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 412.5 సో ఇది మనకి వచ్చిన అమౌంట్కి ఈక్వల్ చేయాలి సేమ్ ఇంతకుముందు సింపుల్ కాంట్రాస్ట్ ప్రకారమే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం రైట్ సో క్వశ్చన్ నెంబర్ 28 చూడండి 28 క్వశ్చన్ జాగ్రత్త చెప్తాను వినండి 28 నేను చెప్తాను 29 30 హోంవర్క్ చేసుకురావాలి సేమ్ క్వశ్చన్ సేమ్ మారు రైట్ సో ఒక మొబైల్ కొనడానికి 20,000 క్యాష్ చెల్లించవచ్చు లేదా 8,000 చొప్పున 3 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు అని క్వశ్చన్ వాడు అంటున్నాడు డబ్బులు అర్థమవుతున్నదేనా ఏమనరు సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంతరా ఈ క్వశ్చన్లో ఉన్న ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటున్నాడు 8,000 కదా అనేది బాగా గుర్తున్నదే లేదా చూడండి ఇప్పుడు చూడండి ఒక మొబైల్ కొనడానికి డబ్బులు ఎంత 20,000 అమౌంట్ అంట డబ్బులు ఎంత అవుతుంది 20,000 అమౌంట్ డబ్బులు అవుతాయి 20,000 డబ్బులు అంట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలీదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమని ఇచ్చినాడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు బట్ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో కనుక్కో ఎన్ని ఇన్స్టాల్మెంట్లో కట్టాలంట కరెక్ట్ ఇన్స్టాల్మెంట్ కడితే 3 ఇన్స్టాల్మెంట్లో కట్టాలంట ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి సో 3 ఇన్స్టాల్మెంట్లో కట్టాలంటే గిన అప్పుడు 3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తెలుసా మనకి తెలియదు సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు సో అప్పుడు వడ్డీ అయితే చెప్పండి 2 0 2 0 3 రెంట్ల అంటే ఎంత అవుతుంది 600 6 ఉంటుంది కదా 6 సో ఇది వడ్డీ అసలు ఎంత అంటే ఇది మొత్తం ఇప్పుడు ఇది అర్థమైందే ఇప్పుడు వాడిచ్చిన ప్రకారం 20,000 డబ్బులు నార్మల్ ఫోన్ 20,000 పడుతుందంట మూడు సార్లు కట్టవచ్చు అంటే 3 సార్లు కట్టాలని అంటే 3 సార్లు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తెలియదు ఇంతకుముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో మనకి ఇంతకుముందు అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి ఎంత వచ్చింది నాకు అసలు 20,000 వచ్చింది వడ్డీ ఎంత వచ్చింది 600 ఇది మొత్తం ఇది కానీ మనం ఇంతకుముందు ఏమనుకుంటుంటామంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు వాడిచ్చిన ప్రకారం ఇంత మొత్తం కానీ మన ప్రకారం ఏమి ఒక ఇన్స్టాల్మెంట్ ఎంత ఇచ్చినాడు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత ఇచ్చినాడు మనకి ఈచ్ ఇన్స్టాల్మెంట్ 8,000 రైటా అట్లా ఎన్ని ఇన్స్టాల్మెంట్ కట్టాలంట అప్పుడు కాకపోతే 8,000 ఇచ్చినాడు ఇక్కడ ఇంతకుముందు ఇన్స్టాల్మెంట్ ఇస్తుండే అప్పుడు ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనం ఎంత అనుకుంటుంటే 100 అనుకుంటుంటే 3 సార్లు అంటే ఇంటూ 3 చేసి ఉంటుంది ఇంటూ 4 అంటే ఇంటూ 4 చేసి ఉంటుంది ఇప్పుడు ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాడే 8,000 అని ఇచ్చినాడు మనకి ఇప్పుడు 3 అంటున్నాడు సో మనం దాన్ని ఏమితో ఇంటి చేయాలి ఫస్ట్ ఏమితో ఇంటి చేయాలా 3తోనే కదా ఇంటి చేయాల్సింది సో 3తో ఇంటి చేస్తే 3 ఎంబాలా 24,000 ప్లస్
రైట్ 24,000 ప్లస్ ఎన్ని ఇన్స్టాల్మెంట్లు 3 అంట. 3 ఇన్స్టాల్మెంట్ ఒకటి ఏం చేయాలి మనము తీసేసి మనకి ఎంత వస్తుంది 1 2. సో 1+2 ఎంత 3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది లేదు కాబట్టి 6% అయినప్పుడు ఏమవుతుంది 3R%. ఏమవుతుంది 3R%. ఇదేమన్నా అర్థం కాలేదా ఏమన్నా అర్థం కాలేదా ఇంకా ఆన్సర్ చెప్పొచ్చు మీరు. ఇది అర్థమైందంటే ఇంకా ఆన్సర్ చేయొచ్చు మీరు. రైట్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు 3R%. ఏంటి 3R% అనేది సింపుల్ ఇంట్రెస్ట్ 3R% ఇంట్రెస్ట్ అనేది. సో మనకి ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చినాడు చెప్పండి. మనకి ఎంత ఉన్నది అమౌంట్ 24,000 ఉండదు. సో మనకు దాంట్లో ఎంత పర్సెంటేజ్ కనుక్కున్నా సో 3R%. సో 3R% అంటే ఎంత చెప్పండి ఎంత వస్తుంది. సారీ మనకి ఈచ్ ఇన్స్టాల్మెంట్ 8,000 కదా ఇచ్చిండేది. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత ఇచ్చిండేది మనకి 8,000. సో మనకి 8,000 ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు 3R% కదా. సో 3R% అంటే ఎంత 8 మూల సో 246. సో ఇది వడ్డీ ఈచ్ ఇన్స్టాల్మెంట్ పైన కదా ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనకి. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత ఇచ్చాడు 8,000. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది 3R%. సో 3R% ఒక 8,000 అని 3R% ఎంత 240. సో మనకి ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చింది ఇక్కడ 24,000 ప్లస్ 240. సో ఇది ఏమవుతుంది ఇది మొత్తం ఇది చెప్పండి ఇది ఏమవుతుంది మొత్తమే కదా. సో మనం దీని ప్రకారం ఒక కేసులోనే ఈ విధంగా అనుకుంటే మొత్తం ఇట్లా వస్తుంది. ఈ కేసులో మొత్తం కనుక్కుంటే ఈ విధంగా వస్తాయి. సో ఇప్పుడు ఈ రెండు మొత్తం ఈక్వలే కదా. సో మనకు డిఫరెన్స్ వచ్చేది 20,000కి 24,000 డిఫరెన్స్ ఎంత సో 4,000. 600కి తర్వాత 240కి డిఫరెన్స్ ఎంత 360. చెప్పండి ఇప్పుడు ఏమైతుంది 0 4/9 36. సో 1/9 కదా 100/9 అంటే 1/9 కదా. సో 1/9 అంటే ఎంత చెప్పండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11.11%